బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని ఎన్ఆర్ఐ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం అన్నారు. ముషీరాబాద్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ముఠా గోపాల్ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు కుర్మాచలం పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చి మన పార్టీ భారతదేశంలోని తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా పనిచేస్తున్నది, మరి పేద ప్రజానికానికి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న మేలేంటి, అక్కడ ఉన్న అగ్రికల్చర్ సిస్టమ్ ఏంటి, అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, వాటన్నిటికీ డెవలప్మెంట్స్ గురించి కూడా ఫారంలో మరి తెలియపరిచే విధంగా వీళ్ళు కష్టపడి పనిచేస్తున్న పార్టీని ఫారెన్ కంట్రీస్ కూడా మన తెలంగాణ ప్రాంతానికి మంచి పెట్టేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ, మనం కూడా మీరు కూడా మనం ఇక్కడ చాలా మంది చదువుతున్నారు. ఈనాడు మన పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం గురించి తెలియపరిచి మీరు ఈనాడు మీ గురించి చదవడం జరిగింది. గోపాలన్న గారు మళ్ళీ కాంటాక్ట్ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు మరి నవంబర్ 30వ తారీఖు నాడు కారు గుర్తుపైన కొట్టేసి గెలిపించాలని చెప్పేసి గట్టితనంగా చెప్పాల్సిన అవసరం ప్రతి కార్యకర్తకు. ప్రతిదీ మీరు, మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీకు ఎక్కడెక్కడ దూర ఈ కాన్ఫరెన్స్ ఎక్కడున్నా కానీ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేసి గ్యారంటీగా ఆ భారీ మెజార్టీతో గెలిపించే విధంగా పనిచేస్తారు నా సోదరులు, నా సోదరి మళ్ళని నమ్మకం కూడా నాకున్నది. ఈనాడు మనం చూసినట్టయితే భారతదేశంలోనే పేద ప్రజానికానికి చేస్తున్న మేలు ఎక్కడ ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ చేయలేకపోతున్నారు. ఈనాడు మనం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రూపాయికి కిలో చొప్పున ఒక రేషన్ కార్డు పైన ప్రతి వ్యక్తి 10 కిలోల బియ్యం ఇవ్వడమే కాకుండా మరి ఆ కుటుంబానికి ఎంతో మేలు జరిగే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి ఈనాడు చూసినట్టయితే మరి రూపాయికి ఈ దొడ్డ బియ్యం కూడా సరిపోవడం లేదు, తినలేకపోతున్నారు. మంచిగా కావాలని చెప్పి నేనే బియ్యమే తింటున్నాను, అదే వాళ్ళు తినాలనే ఉద్దేశంతో మరి రేషన్ షాపులలో కూడా అందరికీ సన్న బియ్యం ఇప్పించే ఏర్పాటు చేస్తున్న సంగతి కూడా తెలియపరుస్తున్నాను. అదే కాకుండా మనం చూస్తున్నాం ఈనాడు ఏదైతే మరి 2 పేదలకు, ముసలి వాళ్ళకు కానీ, భర్త లేని వాళ్ళకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, బీడీ కార్మికులకు ఇలాంటి వాళ్ళు కానీ చాలామందికి మన ముఖ్యమంత్రి గారు మరి పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇస్తున్నారు. పెన్షన్లు ఈ ముసలి వాళ్ళకు ప్లస్ ఇలాంటి వాళ్ళకి ఇస్తున్న పెన్షన్లు 2016 రూపాయలు నెలకు ఇస్తున్న సంగతి తెలుసు. మరి దాన్ని తీసుకున్నట్టయితే ఈనాడు బజార్లో పోయినట్టయితే విపరీతమైన రేట్స్ మండిపోతున్నాయి. ఇది మరి మన ముసలి వాళ్ళకు అవ్వలకి ఇస్తున్నాం, వాళ్ళ మెడికల్ గురించి కూడా వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము, సరిపోతలేవనే ఉద్దేశంతో మన సీఎం గారు కేసీఆర్ గారు గమనించింది. దాన్ని ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దాన్ని 5,000 రూపాయలకు పెంచుతున్నాననే సంగతి కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రతి విషయాన్ని కూడా మనం ప్రజల్లో గట్టిగా తీసుకుని చెప్పాలి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ చూసినట్టయితే మరి ప్రభుత్వం ఆనాడు 10 సంవత్సరాల కిందట బీజేపీ రూలింగ్ రాకముందు 440 రూపాయల సిలిండర్ను ఈనాడు వాళ్ళు 1,155 రూపాయలు అని చెప్పి ఇస్తున్న సంగతి చూస్తున్నారు. మరి 1,155